తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో రుచిగా రోటీ నాన్స్ రైస్ ఇలా దేనితో తిన్నా సింప్లీ సూపర్ అనిపించే రెస్టారెంట్ స్టైల్ ఆలు పాలక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి కాస్త వేనీళ్ళలో వేసి 2 నిమిషాలు ఉడికించి తీసేయాలి. ఇది చల్లారాక మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఒక కడాయిలో ఆయిల్ హీట్ చేసుకొని దానిలో కాసిని పోపు గింజలు వేసి అవి కాస్త చిటపటమన్నాక సన్నగా తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసి అవి కాస్త వేగాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, 1 స్పూన్ కారం, కాస్తంత ఉప్పు, కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి. పాలకూరలో ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది, చూసుకొని వేసుకోవాలి. ఇవి వేగాక మిక్సీ పట్టి పెట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కాసిన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త దగ్గర పడ్డాక దానిలో ముందే ఉడకపెట్టి చెక్కు తీసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడకనిచ్చి తర్వాత కాస్త కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చివరాకర్న కాస్తంత కసూరి మేతి వేసుకొని దింపేసుకోవడమే. దీనివల్ల కూర రుచి కూడా మరింత పెరుగుతుంది. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ ఆలు పాలక్ రెడీ.